ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలి అన్న మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు, అప్డేట్ లేదు. గురుకుల బోర్డు నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు మేమేం చేయాలి అని చాలామంది సిస్టర్స్, బ్రదర్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు. నిజంగా వారి మానసిక వేదన, మానసిక క్షోభ, వారు పడే బాధ, వారు పడే కష్టం అంతా ఇంత కాదు, మాటల్లో వర్ణించలేం. నిజంగా 2 సంవత్సరాలుగా కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకొని టీచర్ వృత్తియే కలగా, జీవిత ధ్యేయంగా విద్యార్థికి నేను సేవ చేయాలి, సమాజానికి అందించాలనే ఒక సదుద్దేశంతో 2 సంవత్సరాలుగా 1000 కళ్ళతో ఎప్పుడెప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారని నిరీక్షణతో ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు ఇంకా ఆ నిరీక్షణకు తెరపడలేదని చెప్పవచ్చు. నిజంగా ఈ నోటిఫికేషన్ ఎంత లేట్ అయింది, ఎన్ని రోజులు ఎంత కష్టపడుతూ ఉన్నారు అనే దాన్ని కళ్ళకు కట్టినట్లుగా ప్రభుత్వానికి మరియు అధికారులకు గురుకుల అభ్యర్థుల యొక్క మానసిక వేదన, వారి పడే శోభ ఒకసారి వాళ్ళ సిచ్యువేషన్లో మనం ఉండి ఆలోచిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంత చేదుగా ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అసలు డౌన్ మెరిట్ లిస్ట్లో మేము ఏం చేయాలి, అప్డేట్స్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి? గురుకుల బోర్డు నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. ఏం చేయాలి అని అడుగుతున్న ప్రతి అక్క కోసం, చెల్లె కోసం, తమ్ముడు కోసం, అన్న కోసం మీకు కొన్ని విషయాలు ఈ వీడియో నుండి చెప్పదలుచుకున్నాను. నిజానికి ఎంత లేట్ అయిందో, అసలు 2 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న పోరాటాలు, ఆరాటాలు అన్నీ ఇన్ని కావు, ఎన్నని చెప్పాలి. ప్రతిరోజు సెక్రటరీ దగ్గర కానీ, గురుకుల బోర్డు దగ్గర కానీ, ప్రజాభవన్ దగ్గర కానీ, కోర్టు దగ్గర కానీ, అధికారుల దగ్గర కానీ ఈ గురుకుల అభ్యర్థులు వెళుతూ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ గురుకుల బోర్డు నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి స్పందన రాకపోవడం అనేది చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. అసలు నోటిఫికేషనే 2023 తారీఖు 2023 ఏప్రిల్లో రావడం జరిగింది. సంవత్సరం తర్వాత రిజల్ట్ ఇచ్చి అపాయింట్మెంట్ లెటర్స్ ప్రజాప్రభుత్వం సీఎం డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారు స్వస్థాల మీదుగా ఒక పెద్ద పండుగగా, బృహత్తరంగా ఆయన స్వస్థాల మీదుగా ఎల్బీ స్టేడియంలో 8,000 మందికి దాదాపుగా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. సో అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగినప్పుడే ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లు 2024 ఏప్రిల్లో వచ్చినప్పుడు అన్ని నోటిఫికేషన్లు మల్టీ నోటిఫికేషన్లు వచ్చినాయి. మల్టీ నోటిఫికేషన్లు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఒకే క్వాలిఫికేషన్స్. అందువల్ల ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ పోస్టులో సెలెక్ట్ కావడం జరిగింది. దీనివల్ల చాలామంది ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పోస్ట్ చేయలేడు, ఉన్నతమైన పోస్ట్ను వదులుకుంటాడు, తన కింద ఉన్న పోస్టులను వదిలిపెట్టడం వల్ల చాలా పోస్టులు బ్యాక్లాగ్ అయినాయి. సో ఈ బ్యాక్లాగ్లో డౌన్ మెరిట్ లిస్ట్ నింపాలని కోర్టుకు స్టెప్స్ వేయకుండా ముందుకే అనేక మందికి గురుకుల అభ్యర్థులు ఈ యొక్క డౌన్ మెరిట్ లిస్ట్ వేరియర్స్ అనేక విధాలుగా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అయినప్పటికీ ఎటువంటి స్పందన రాలేదు. అందువల్ల స్పందించకపోవడంతో మార్చి నెల 11వ తారీఖు 2024న గౌరవ హైకోర్టులో మన వాళ్ళు స్టెప్స్ వేయడం జరిగింది. దాదాపుగా సంవత్సరంన్నర 18 నెలల తర్వాత సెప్టెంబర్ 22, 2025న నామవరపు నాగేశ్వరరావు గారు ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువడించారు. ఆ తీర్పు సారాంశం మనందరికీ తెలిసిందే, కాకపోతే ఒక క్షుణ్ణంగా మీకు చెప్పదలుచుకుతున్నా. కన్సిడర్ ద కేస్ ఆఫ్ పిటిషనర్స్ డ్యూలీ ఆపరేటింగ్ ద మెరిట్ లిస్ట్ డౌన్వర్డ్స్ అండ్ ఫిల్ ఆల్ ద వేకెన్సీస్ వితౌట్ క్యారీ ఫార్వర్డ్ ద నెక్స్ట్ నోటిఫికేషన్. 6 నెలలలో డౌన్ మెరిట్ లిస్ట్ను తప్పకుండా ఫాలో కావాలి. ఎన్నైతే ఫాలోడ్ వేకెన్సీస్ ఉన్నాయో ఆ ఫాలోడ్ వేకెన్సీలో డౌన్ మెరిట్ లిస్ట్ను ఆపరేట్ చేస్తూ 6 నెలలలో ఇది పూర్తి చేయాలని నామవరపు నాగేశ్వరరావు గారు దీన్ని జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఇది ఎప్పుడు ఇచ్చారంటే సెప్టెంబర్ 22, 2020 ఇచ్చారు. అంటే ఇది 2026
మే నడుస్తూ ఉంది. అంటే ఇది 6 నెలలు గడిచిపోయి మార్చి 22, 2026కి 6 నెలలు వాళ్ళు ఇచ్చినటువంటి డ్యూరేషన్ అయిపోతుంది. డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మే నెల అంటే దగ్గర దగ్గర 8 నెలలు అవుతుంది. సో వీళ్ళేమనుకుంటారంటే అందరూ కూడా ట్రైబోర్డ్ ఫోన్ చేస్తే తప్పకుండా మేము పాటిస్తాం అన్నట్టుగా చెప్పారు. చాలామందికి ఆశలు రేకెత్తించారు. సో వస్తుంది అనుకున్న తరుణంలో అప్పటిదాకా వాళ్ళు జడ్జిమెంట్ వచ్చిన 4 నెలలు వెయిట్ చేసి మళ్ళీ రిట్ అప్పీల్కి వెళ్ళడం జరిగింది. సో రిట్ అప్పీల్కి ఎప్పుడు వెళ్ళారు అంటే వీళ్ళు 9వ తారీఖు జనవరి 2026న వెళ్ళడం జరిగింది. 4 నెలలు ఎదురు చూసిన తర్వాత కాలయాపన చేసిన తర్వాత అప్పుడు గురుకుల బోర్డు వాళ్ళు వెళ్ళడం జరిగింది. మళ్ళీ దీనిపై కూడా జడ్జిమెంటు డ్యూయల్ బెంచ్ జడ్జిమెంటు డివిజనల్ బెంచ్ జడ్జిమెంటు 10వ తారీఖు మార్చి 2026న మళ్ళీ అదే జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటంటే డైరెక్ట్ టు ద పిటిషనర్స్ ఏజెన్సీ టు ఆఫర్ అపాయింట్మెంట్ టు ద పిటిషనర్ అని చెప్పారన్నమాట. 2026 మార్చి 3 10వ తారీఖున ఇవ్వడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్ కూడా అయిపోయి దగ్గరగా 2 months కావస్తుంది. అయినప్పటికీ చూడండి 2024 మార్చి 3వ తారీఖున వాళ్ళు కోర్టుకు వెళ్తే 2026 ఇది మే నెల అంటే 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. అంటే వాళ్ళు పడే బాధ మానసిక క్షోభన ఎంత ఉంటుందో మనం ఇట్లే అర్థం చేసుకోవచ్చు. ఒక మన ఫ్యామిలీ మెంబరు కానీ లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకుల ఫ్యామిలీ పిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఎంత బాధపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అధికారులకు అందరు కూడా ఇప్పటికీ లేట్ అయిపోయింది. 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఎటువంటి స్పందన లేదు. సో ఇప్పుడు మరి ఇంకా స్పందన లేదు కాబట్టి మరి గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ కోసం 2 సంవత్సరాలుగా కళ్ళల్లో కొవ్వొత్తులు వేసుకొని టీచర్ వృత్తియే ధ్యేయంగా జీవిత కలగా ఉన్నటువంటి అభ్యర్థులు ఏం చేయాలి అని అడిగితే సో గవర్నమెంట్ ముందు 2 అవకాశాలు ఉన్నాయి. ఒకటి రిట్ అప్పీల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, ముంజా ప్రవీణ్ జడ్జిమెంట్ కానీ లేకపోతే నిర్మిట్ల వంశీ వర్సెస్ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, లేదంటే ముంజా ప్రవీణ్ వర్సెస్ తెలంగాణ స్టేట్ జడ్జిమెంట్ కానీ, లేదంటే రిట్ అప్పీల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కానీ, రిట్ పిటిషన్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా సో వెంటనే నెక్స్ట్ మెరిట్ డౌన్వర్డ్ను తప్పకుండా పాటించాలి. కాబట్టి ఏదైతే జడ్జిమెంట్లు వచ్చినాయో ఆ జడ్జిమెంట్ ప్రకారంగా తప్పకుండా ఫాలో కావాల్సిందే. ఒకవేళ ఫాలో కాకపోతే గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు 28వ తారీఖు రోజు ప్రజాభవన్కి వెళ్ళాలని అనుకున్నారు. కాబట్టి ప్రగతి భవన్గా ఉన్నటువంటి భవన్ని ప్రజాభవన్గా చేశారు. గడిల పాలన అనుకున్న దాన్ని కూడా అన్నీ తీసేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మినిస్టర్లకి తర్వాత సెక్రటరీ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ అదొకటే రిప్రజెంటేషన్స్ ఇచ్చి ధర్నాకు అవకాశం ఇచ్చడం ఒకటే సబబు కాదు. దానికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆన్సర్ కూడా రావాలి. 2 సంవత్సరాలుగా వాళ్ళు రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు, చిన్న నిరసన తెలుపుతున్నారు, ఎటువంటి స్పందన లేదు. సో డిస్కషన్స్ ఒకటే కాదు కదా, వాటికి రిజల్ట్ రావాలి. కాబట్టి సో గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ వాళ్ళు చేసినటువంటి ముఖ్యంగా ఏంటంటే మనందరూ కూడా ప్రజాభవన్కి వెళ్ళండి. సో ఇది ప్రజాప్రభుత్వం అనుకుంటున్నారు కాబట్టి ప్రజాప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాభవన్కి వెళ్ళి సార్ ఇది డౌన్ మెరిట్ లిస్ట్ ఉంది కాబట్టి ఈ జడ్జిమెంట్ ఉంది, దీన్ని తప్పక పాటించాలి సార్. 2 సంవత్సరాలుగా మేము ఎంతో మానసిక క్షోభన చెందాం, మానసికంగా ఎంతో అలసిపోయాం, కష్టపడిపోయాం, ఇక మాకు జాబ్ రాకపోతే ఇదే మాకు శరణ్యం సార్ అని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది దాదాపుగా డౌన్ మెరిట్ లిస్ట్లో ఒక 100 నుంచి 180 మంది మాత్రమే దీంట్లో కష్టపడుతున్నారు. కానీ ఫాలోడ్ వేకెన్సీస్ 1800 మంది ఉన్నాయి, 1800 కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి ఎవరైతే ఈ డౌన్ మెరిట్ లిస్ట్లో నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో అందరూ కూడా ప్రజాభవన్కి వెళ్ళండి. సో ప్రజాప్రభుత్వం మనకు అవకాశాలు ఇచ్చింది, రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, మీ బాధలు చెప్పుకోవచ్చు, డిస్కషన్ చేయొచ్చు, ధర్నా చౌక్లో ధర్నా పెట్టుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి ప్రజాప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది కాబట్టి పెద్ద ఎత్తున డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ప్రజాభవన్కి వెళ్ళాలి. రేపు 28వ తారీఖు రోజు కంటెంప్ట్ కంటే ముందు అసలు కంటెంప్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం తప్పకుండా రెస్పాండ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజాభవన్కి వెళ్ళి ఈ ప్రజాప్రభుత్వంతో తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. సార్ 2 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాం, ట్రిబ్ బోర్డు తిరిగాం, సెక్రటరీ తిరిగాం, మా కాళ్ళు అరిగేటట్టు తిరిగాం, ఇక ఎదురు చూడలేము, తిరగలేము. కాబట్టి దయతో
వెంటనే డౌన్ మెరిట్ లిస్ట్ చేయాల్సిందే. ఇదే మాకు శరణ్యం, మా జీవితాలు బాగు చేయండి అని మనం తప్పకుండా వేడుకోవాలి. సో ఒకవేళ అది అట్లా చేయాలి. తర్వాత ధర్నా చౌక్లో కూడా మన ప్రజాప్రభుత్వమే ధర్నా చౌక్ని తెరిచింది కాబట్టి, అవకాశం ఇచ్చింది కాబట్టి అక్కడ కూడా వెళ్ళి ప్రెస్ నోట్లు, ప్రెస్ ద్వారా కూడా పెద్ద ఎత్తున ప్రజాకోర్టులో, ప్రజాభవన్లో మనం తేల్చుకోవాలి. డౌన్ మెరిట్ ఇస్తారా లేదా ఇవ్వరా మీరే చెప్పండి. మీది ప్రజాప్రభుత్వమా లేదా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమా మీరే చెప్పాలని ప్రజాప్రభుత్వాన్ని అడగాలి, డిస్కషన్ చెప్పాలి, చర్చ చేపట్టి ప్రజల వద్దకు, ప్రజాప్రభుత్వం వద్దకు తీసుకురావాలి. సో ఆ విధంగా కంటెంప్ట్ వేసే ముందు, సుప్రీంకోర్టుకి వెళ్ళే కంటే ముందు మనం ఏం చేయాలి అంటే ప్రజాభవన్కి వెళ్ళాలి, పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి, గురుకుల బోర్డు దగ్గర కూడా వెళ్ళాలి, అందరు కలిసి వెళ్ళాలి. ఒకరో ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, ఎన్ని అయితే కుటుంబాలు ఉన్నాయో, ఎన్ని కుటుంబాలు అయితే బాగుపడతాయో అందరూ వెళ్ళి ప్రజాభవన్కి వెళ్ళి ప్రజాప్రభుత్వంగా డెమోక్రసీ విధానంలో వాళ్ళకి ఇవ్వండి. తప్పకుండా వాళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా గురుకుల బోర్డు కూడా వెళ్ళండి. ప్రెస్లో కూడా మీరు ప్రెస్ ద్వారా కూడా, ఆర్టికల్స్ ద్వారా కూడా ప్రజాప్రభుత్వానికి చేరదీయండి. సెక్రటరియట్ కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. సో తద్వారా గురుకుల డౌన్ మెరిట్ లిస్టు ఇవ్వాలి. సో ప్రజాప్రభుత్వానికి కానీ, అధికారులకు కానీ నేను ఇచ్చేటటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అందరి తరపున, గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ తరపున తప్పకుండా ఇది అన్యాయం జరిగిపోయింది. ఆ రోజున మీరు పెద్ద ఎత్తున పెద్ద పండుగలాగా చేశారు, మంచిదే. కానీ నెక్స్ట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా, మిగిలిపోయినటువంటి ఖాళీలలో మెరిట్లో ఉన్నారు, వీళ్ళు మెరిట్లో ఉన్నారు కాబట్టి అడుగుతూ ఉన్నారు. ఇది న్యాయమైన డిమాండు, హైకోర్టు కూడా చట్టబద్ధమైన డిమాండ్ కాబట్టి వెంటనే ప్రజాప్రభుత్వం మీరే అంటున్నారు కాబట్టి ప్రజా వ్యతిరేకంగా పిలిపించుకోవద్దు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం అని అనిపించుకోవద్దు. అంటే తప్పకుండా 2 సంవత్సరాలుగా ఎదురుచినటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి. సో రేపు 28వ తారీఖు రోజున 28 ఏప్రిల్ 28, 2026 రేపు రోజున అందరూ కూడా, మంగళవారం రోజున అందరూ రావాల్సిందే. సో మన రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి అందివ్వాలి, గురుకుల బోర్డు కూడా అందివ్వాలి. సో ప్రెస్ ద్వారా కూడా మీకు తెలియజేయాలి. తద్వారా ప్రజాప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా మన డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిపోతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు. అన్ని విషయాల్లో కూడా అన్నీ చర్చించి న్యాయం చేస్తున్నారు. కాబట్టి సార్ దయచేసి మా గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేయాలి. ఏదైతే చట్టబద్ధంగా ఉందో అది నెరవేర్చాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా దీని మీద మంచి రెస్పాన్స్ తీసుకొచ్చి గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ విషయంలో త్వరగా న్యాయం చేయాలని గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ అందరి తరపున వేడుకుంటున్నాను. నిజంగా వాళ్ళ బాధను చూడండి, వాళ్ళ యొక్క కష్టం చూడండి. 2 సంవత్సరాలుగా చెప్పులు అరిగేలా ప్రజాభవన్ చుట్టూ, సెక్రటరియట్ చుట్టూ, గురుకుల బోర్డు చుట్టూ, కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వారు మెరిట్లో ఉన్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్ అది, చట్టబద్ధమైన డిమాండ్. కాబట్టి వెంటనే వేం నరేందర్ రెడ్డి గారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు వారు కూడా చెప్పారు, మీకు న్యాయం చేస్తామని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాబట్టి నిజంగా ఇది తప్పు జరిగిపోయింది కాబట్టి, ఇది ప్రభుత్వంలో జరిగిపోయింది కాబట్టి ప్రభుత్వమే న్యాయం చేయాలి, వారిని ఆదుకోవాలి. కాబట్టి ఆదుకోవాలంటే ముందుగా ఎవరైతే 1800 మంది నెక్స్ట్ డౌన్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో అందరూ కూడా పాజిటివ్గా వచ్చి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాభవన్లో ప్రజాప్రభుత్వంతో చర్చలు జరిపి వారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలని రేపు రోజు పెద్ద ఎత్తున వచ్చి రిక్వెస్ట్ చేయాలని నేను కోరుకుంటూ, త్వరగా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవ్వాలని మనసా వాచ కోరుకుంటూ, త్వరలోనే మీ అందరికీ ప్రజాప్రభుత్వంలోనే జాబ్ ఇస్తుందని మన సీఎం రేవంత్ రెడ్డి అన్న అందరూ కూడా పెద్ద ఎత్తున జాబ్ ఇచ్చి ప్రజాప్రభుత్వం అని నిరూపించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.